హలో ఎవ్రీవన్, టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పీడిఎఫ్తో సహా మీరైతే లేట్ చేయకుండా మీరైతే త్వరగా జాయిన్ అవ్వండి. ఈరోజు ఒక వీడియోలో మనం చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఈ రోజు నుంచి అయితే మనం అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో చెప్తాను. ఏంటనేది కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మనకి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఫ్లాష్ న్యూస్ అనేది. ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ ఎంసెట్ 2025 విల్ బీ యాక్టివేటెడ్ ఫ్రమ్ 25 to 2025 Tuesday at 4:45 PM ఆన్వర్డ్స్. డీటెయిల్ షెడ్యూల్ గో త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అనగా మనకి ఇందులో ఓపెన్ చేస్తే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకైతే ఇవ్వడం జరిగింది. అదైతే ప్రీవియస్ వీడియోస్లో మీకు అయితే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అంటే 25 అంటే ఈరోజు మనకి 4:45 PM తర్వాత మనకైతే ఈ యొక్క ఫామ్స్ అది ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఓపెన్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరైతే ఇక్కడైతే ఓపెన్ చేయాలన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్లో మీకైతే చెప్పాను ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం. ఒక ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో మీరు అయితే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం పేమెంట్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఒక ఆన్లైన్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ని మనం ఒకసారి ప్రింట్ తీసుకొని మన అప్లికేషన్ వెరిఫై చేసుకోవాలన్నమాట. మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి ఈ యొక్క 3 స్టెప్స్ మనం ఈ విధంగా మనం అయితే ఫాలో అవ్వాలి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ అయితే పే చేసుకోండి. నెక్స్ట్ అయితే అప్లికేషన్ అయితే మీరైతే ఫిల్ చేయండి. మన ఛానల్లో మీరైతే వీడియో చూడండి. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలానే మన ఛానల్లోకి వెళ్ళి మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే టీఎస్ ఎంసెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై ఎంసెట్ మాస్టర్ అని మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో అయితే వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తూ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటూ మీరైతే వీడియో చూస్తూ మీరైతే మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చండి. డెస్క్టాప్ ఆన్ చేసుకొని. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.